సో ఎందుకంటే మనం టోటల్గా రియల్ టైం సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి వన్స్ ఒకసారి ఆ మెటీరియల్స్ రీచ్ అవుతూనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే మెటీరియల్స్ చాలా బాగుంటాయి. తర్వాత యాజ్ యూజువల్గా రియల్ టైం ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫర్దర్ డేస్లో కూడా. ఓకేనా? సో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ ఒక ఇంట్రెస్ట్గా నేను నేర్చుకోవాలి ఈ టైంలో ఖాళీగా ఉండకుండా అని అనిపించినప్పుడు దయచేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ చందన ఓపెన్ చేయండి. ఇవి ఇంకా ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీరే చేయాలండి, ఇంకా నేను చెప్పేది ఏమి ఉండదు. ఓకేనా? మీకు ఎక్కడ డౌట్స్ ఉంటే అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మెటీరియల్లో పేజ్ నెంబర్ 63 ఓపెన్ చేయండి. 63 పేజ్ నెంబర్ 63 ఓపెన్ చేయండి. అక్కడ చూడండి మనకి రిటర్న్ ఫార్మ్స్ ఉన్నాయి. సో టోటల్గా మనకి 18 రిటర్న్స్ ఉంటాయండి. ఆ 18లో మెయిన్ 11 రిటర్న్స్ ఇంపార్టెంట్. అక్కడ 1 by 1 ఏ దానికి సంబంధించి అనేది క్లియర్ కట్గా బాక్స్లో ఇచ్చున్నాం. జిఎస్టర్ 1 అంటే సేల్స్ అని, జిఎస్టర్ 2 అంటే పర్చేస్ అని, జిఎస్టర్ 3B అంటే పర్చేజ్ అండ్ సేల్స్ రెండు కలిసి ఉంటాయని ఇచ్చున్నాం. జిఎస్టర్ 9 అంటే యాన్యువల్ రిటర్న్ అని. క్లియర్ కట్గా ఒకసారి టైం ఉన్నప్పుడు ఆ ప్రొసీజర్ మొత్తం ఒకసారి చూసుకోండి. ఓకేనా? సో ఈరోజు మనం థర్డ్ ప్రాబ్లం అండి 66 ఓపెన్ చేయండి. 66 ఓపెన్ చేయండి. ఇంకా ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే? ఎక్కడ ఏం డౌట్స్ ఉన్నాయో వాటిని మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే? ఇక్కడ నేను కొత్తగా కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను, చూడండి. చందన ఏజెన్సీస్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాను. దీంట్లో మనకి ఎగ్జామ్టెడ్ గూడ్స్ కూడా వస్తాయి. ఎగ్జామ్టెడ్ గూడ్స్ వచ్చినప్పుడు ఎలా ఎంటర్ చేసుకోవాలనేది చూసుకున్నాం. యాజ్ యూజువల్గా ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి, బిల్ వైజ్ ఆప్షన్ నో పెట్టేయండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ ఎస్ పెట్టాలి. తర్వాత ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇది కంపల్సరీ ఎస్లో ఉండాలి. ఎస్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రెగ్యులర్. సో ఆ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఏముంది చూడండి, చందన ఏజెన్సీస్ పక్కన జిఎస్టీ నెంబర్ ఉంది 37 5As 1 2 3 యా A1 Z2. ఓకేనా? సేవ్ చేసేయాలి యాజ్ యూజువల్గా. యాక్సెప్ట్ అన్నో సేవ్. ఇంకా యాజ్ యూజువల్గా మనం ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్గా ఓచర్స్లోకి వెళ్ళి క్రియేట్ చేస్తున్నాను. లెడ్జర్స్ ఐటమ్స్ వెళ్ళకుండా డైరెక్ట్గా ఓచర్స్లోకి వెళ్ళి క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఓకేనా? ఇవన్నీ మీకు తెలిసినట్టువే. ఫస్ట్ ఏంటి, F6 కదా క్యాపిటల్. Alt C అంటే డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళిపోతుంది. Alt C ఇస్తాను చూడండి, డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళిపోయింది. క్యాపిటల్. సో క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ వస్తుంది. సో అమౌంట్ ఎంత ఇక్కడ మనకి 8 lakhs. ఇక్కడ క్యాష్ తీసుకోవాలి. ఇంకా మీరు తెలిసిన తర్వాత అన్ని షార్ట్ కట్స్ యూజ్ చేయాలి. లెడ్జర్స్ వెళ్ళి ఐటమ్స్ వెళ్ళి అలా చేయకూడదు. మీకు తెలుసు కదా, ఒక మెటీరియల్ అయిపోతుంది అంటే మ్యాక్సిమం షార్ట్ కట్స్ అన్ని తెలుసుకోవాలి. తర్వాత పర్చేజ్లోకి వెళ్ళాను. ఇది పర్చేజ్ ఫ్రమ్ నిర్మలా మర్చెంట్స్ కర్నూలు అని క్రియేట్. ఓకేనా? సో ఇక్కడ పార్టీ నేమ్ ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తాను. Alt C అని ఇవ్వు, లేకపోతే పక్కనే క్రియేట్ ఉంది, క్రియేట్ కనుక వెళ్ళు. డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ పర్చేజ్ పార్టీ నేమ్ కదా, ఫస్ట్ ఏముంది అక్కడ, నిర్మల మర్చెంట్స్ సన్రీ క్రియేటర్స్. సో కర్నూలు అంటే ఆంధ్రప్రదేశ్ కదా, ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలి. వారికి అంటూ ఒక జిఎస్టీ నెంబర్ ఉంది కదా, 37 5As 1 2 3 4 A1 Z5 ఇవ్వాలి. ఇక్కడ పర్చేజ్ లెడ్జర్ క్రియేట్ చేయలేదు, ఇక్కడే ఆన్ ద స్పాట్ Alt C పర్చేజ్ అకౌంట్స్. సో పర్చేజ్కు సేల్కు మాత్రమే గూడ్స్ అని పెట్టుకోవాలి, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. ఇప్పుడు ఐటమ్స్ ని క్రియేట్ చేయాలా, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ కూడా Alt Cనే
ఏదైనా షార్ట్ కట్ కి డైరెక్ట్ గా ఐటమ్ అయినా లెడ్జర్ అయినా క్రియేట్ చేయాలంటే ఆ ప్లేస్ లోకి వెళ్ళి ఆల్ట్ సి ఇవ్వండి, డైరెక్ట్ గా లెడ్జర్ లోకి వెళ్ళిపోతుంది, ఆ ఐటమ్ లోకి వెళ్ళిపోతుంది. ఆల్ట్ సి చూసారా, డైరెక్ట్ గా ఐటమ్ లోకి వెళ్ళిపోయింది. ఓకే, ఐటమ్ ఏముందండి ఇక్కడ, బ్రూ కాఫీ. ఇక నేను గ్రూప్ క్రియేట్ చేయాలా, వాళ్ళ గ్రూప్ ఉంది, కాఫీ అనే గ్రూప్ ఉంది, ఇక్కడ కూడా ఆల్ట్ సి అంతే, డైరెక్ట్ గా స్టాక్ గ్రూప్ లో వెళ్ళిపోతుంది కాఫీ. ఇక్కడ ప్రైమరీ అన్ని అవసరం లేదు, కేటగిరీ ఏం లేదు, దీంట్లో అవసరం లేదు. ఇక్కడ యూనిట్స్ నేను క్రియేట్ చేయాలా, ఈడ కూడా ఆల్ట్ సి డైరెక్ట్ గా యూనిట్స్ ఆఫ్ మెజర్స్ లోకి వెళ్ళిపోతుంది. సో ఏమి ఇచ్చాడు ఇక్కడ, పీకే. పీకే అంటే ప్యాకెట్స్ అని అర్థం, ప్యాక్స్. ఇక్కడ ట్యాక్స్ ఇవ్వాలి, రైట్ సైడ్కి వెళ్ళాలి, డీటెయిల్స్ లోకి వెళ్ళాలి, ఇక్కడ 1-4 ఇవ్వాలి. డిస్క్రిప్షన్ అంటే మనకి బ్రూ కాఫీ. హెచ్ఎస్ఎన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ 6547, లాస్ట్ రావాలి. ఇక్కడ పర్సెంటేజ్ ఇవ్వాలి 5%. ఆటోమేటిక్గా సెంట్రల్ ట్యాక్స్ 2.5, స్టేట్ ట్యాక్స్ 2.5 తీసుకుంటుంది. క్వాంటిటీ ఎన్ని ఇచ్చారు ఇక్కడ 500, రేట్ ఎంత ఇచ్చాడు 30. ఓకే, సో తర్వాత అది అర్థమైంది కదా. ఇప్పుడు జ్యూసెస్ లోకి వస్తున్నా, ఆల్ట్ సి ఇస్తున్నా. జ్యూసెస్ లో ఏముంది మనకి, మజా ఇస్తున్నా, మజా. ఇక్కడ గ్రూప్ క్రియేట్ చేయాలా ఆన్ ద స్పాట్, ఆల్ట్ సి ఏమని, జ్యూసెస్ అని. ఓకే, యూనిట్స్ ఏమున్నాయి, ఆల్ట్ సి. యూనిట్స్ ఏమున్నాయి, సిఎస్ అంటే కార్టూన్స్ అని అర్థం, కార్టూన్స్. ఓకేనా. బిఎక్స్ అంటే బాక్సెస్ అని, బిటి అంటే బాటిల్స్ అని, అవన్నీ మీరు ఆల్రెడీ చేస్తున్నారు. ఈ ఆప్షన్ వేసి పెట్టండి. 1-4 ఇక్కడ మజా ఇవ్వండి. ఎస్ఎన్ ఏమి ఇచ్చాడు 8547, లాస్ట్ ఆప్షన్ 12% ఇవ్వండి. సెంట్రల్ ట్యాక్స్ 6, స్టేట్ ట్యాక్స్ 6 తీసుకుంటుంది. సేవ్. ఎన్ని ఇచ్చా మజా, 500 కేసెస్, రేట్ ఎంత 400. ఓకే, అవన్నీ మీరు ఇచ్చేసుకోండి. జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎట్లా వేసుకోవాలనేసి. ఓకేనా, ఎంట్రీ ఇస్తున్నాను. ఇక్కడ ట్యాక్స్, ఇక్కడ మనం డిస్కౌంట్ రిసీవ్డ్, ఆల్ట్ సి. మీరు 6 ఐటమ్స్ ఇచ్చుకోండి, నేను 2 ఇచ్చిన. కాఫీలో 3 ఐటమ్స్ ఉన్నాయి, జ్యూసెస్ లో 3 ఐటమ్స్ ఉన్నాయి, టోటల్ 6 ఐటమ్స్ ఇచ్చిన తర్వాత దాని కింద డిస్కౌంట్ రిసీవ్డ్ ఇవ్వండి. డిస్కౌంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్, సర్వీస్ అనేది చేయండి. పర్సెంటేజ్ ఇస్తే ఈ ప్లేస్ లో ఇవ్వండి, అదే అమౌంట్ ఇస్తే లాస్ట్ లో ఇవ్వాలి. -2500. దాని కింద ట్యాక్స్, ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా ఉన్నాయి, ట్రావెలింగ్ ఛార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఒకవేళ ట్రాన్స్పోర్ట్ ఉంటే డైరెక్ట్ ఇవ్వాలి. ఎంత ఇచ్చాడు ఇక్కడ 650. దీని కింద ట్యాక్స్ ఇవ్వాలి, ఆల్ట్ సి. సిజిఎస్టి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి సెంట్రల్ ట్యాక్స్, ఆల్ట్ సి. హెచ్జిఎస్టి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి స్టేట్ ట్యాక్స్. ఓకే, ఈ విధంగా మీరు 6 ఐటమ్స్ ఇచ్చిన తర్వాత ఇవి డిస్కౌంట్ రిసీవ్డ్, ట్రావెలింగ్ ఛార్జెస్, సిజిఎస్టి, హెచ్జిఎస్టి ఇవ్వాలి. సేవ్ చేయండి. ఈ లాస్ట్ ఆప్షన్ నో పెట్టండి. ఇది విత్ ఇన్ స్టేట్ లో పర్చేజ్ చేస్తారు. ఒకవేళ అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే అది ఎగ్జామ్టెడ్ గూడ్స్ పర్చేజ్ చేస్తే, ఇక్కడ ఆల్ట్ సి ఇస్తున్నాను. పర్సన్ ఏంటి చూడండి, పర్చేజ్ ఫ్రమ్ మేఘనా మార్కెటింగ్, మేఘనా మార్కెటింగ్. ఇక్కడ వచ్చేసి సండ్రీ క్రెడిటార్ తీసుకోవాలి. ఇక్కడ ఏం తీసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలా, ఢిల్లీ తీసుకోవాలా? ఇక్కడ స్టేట్ అంటే ఢిల్లీ తీసుకోవాలి, ఢిల్లీ. సో ఢిల్లీ జిఎస్టీ నెంబర్ ఏముంది 31 5 1 2 3 4 A1 Z3. ఇప్పుడు విత్ ఇన్ పర్చేజ్ తీసుకోవాలన్నా, అదర్ స్టేట్ పర్చేజ్ తీసుకోవాలన్నా, కొత్తగా లెడ్జర్ క్రియేట్ చేయాలి. ఆల్ట్ సి, పర్చేజ్, ఐజిఎస్టి. ఎగ్జామ్టెడ్ కదా, ఎగ్జామ్టెడ్ అంటే 0%, ఈ ఎగ్జామ్టెడ్ ఇవ్వాలి. ఎగ్జామ్ట్ ఇక్కడ పర్చేజ్ అకౌంట్ తీసుకోవాలి, పర్చేజ్ అకౌంట్, గూడ్స్ ఇవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్ట్ సి ఇస్తున్నా, డైరెక్ట్గా ఐటెంలోకి వెళ్తా.
రా సాల్ట్. ఇక్కడ గ్రూప్ ఇచ్చాడు న్యాచురల్ ఐటమ్స్ అని, ఇక్కడ ఆల్ట్ సి ఇస్తున్నా, డైరెక్ట్ గా స్టాక్ గ్రూప్ లో వెళ్తుంది. న్యాచురల్ ఐటమ్స్. సో ఏమి ఇచ్చాడు ఇక్కడ, కేజీస్ ఇచ్చాడు, క్రియేట్ చేయలేదు కాబట్టి ఆన్ ద స్పాట్ ఆల్ట్ సి, కేజీ, కిలోగ్రామ్స్, ఫుల్ నేమ్ ఇక్కడ ఇచ్చేసి ఉంటాడు. సో బిఫోర్ మనకు జిఎస్టీ రాకముందు యూనిట్ క్వాంటిటీ కోడ్ అనేది ఇచ్చేవాడు కాదు, సింబల్ ఫార్మల్ నేమే ఇచ్చేవాడు. కానీ లెడ్జర్ మనకు జిఎస్టీలోకి వచ్చిన తర్వాత F11 లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఎస్ చేస్తాం కాబట్టి ఒక ఫ్యూచర్ ఇక్కడ యాడ్ చేస్తాడు. ఓకేనా. ఐటమ్స్ రైట్ సైడ్కి వెళ్ళండి. 14 ఐటమ్ వచ్చేసి మనకి రా సాల్ట్. HSN వచ్చేసి 1 2 3 4. ఇక్కడ ట్యాక్సబుల్ తీసుకోకూడదు, ఎగ్జామ్ట్ అని తీసుకోవాలి. ఎగ్జామ్ట్ అని తీసుకుంటే కర్సర్ లాస్ట్ కు వెళ్ళదు, ఎందుకంటే ఇది 0% కాబట్టి. చూసారా, బ్యాక్ వచ్చేసింది. యాక్సెప్టర్ నో. క్వాంటిటీ 400, రేట్ వచ్చేసి 30 రూపీస్. అన్ని ఐటమ్స్ అంతే, ఆల్ట్ సి. నెక్స్ట్ ఏముంది, కోకోనట్, న్యాచురల్ ఐటమ్స్. ఇక్కడ నెంబర్స్ ఇచ్చాడు, ఆల్ట్ సి ఇస్తున్నా, NYS అంటే నంబర్స్, ఎస్ వేయండి. రైట్ సైడ్కి వెళ్ళండి. 14 ఇక్కడ వచ్చేసి కోకోనట్. తర్వాత HSN అంటే 3547. ఇక్కడ కూడా ఎగ్జామ్ట్. అన్ని ఐటమ్స్ అలాగే తీసుకోవాలి. నేను 2 ఇచ్చాను, మీరు అన్ని ఇచ్చేయండి. 300 నెంబర్స్, ఇక్కడ 20, 1800. దీనికి ఎలాంటి ట్యాక్స్ ఉండదు, ఇట్లే సేవ్ చేసేయాలి. అక్కడ అన్ని ఐటమ్స్ ఇవ్వండి, నేనేమి ఇవ్వలేదు, 2 ఇచ్చాను, మీరు అన్ని ఐటమ్స్ ఇవ్వండి. దీనికి ట్యాక్స్ ఏమి అవసరం లేదు, సేవ్ చేసేయండి. ఈ విధంగా ఇవ్వాలి. ఓకే. సో ఇంకా థర్డ్ ప్రాబ్లం, సేల్స్ లో చూడండి, ప్యాకింగ్ ఛార్జెస్ ఇచ్చాడు 67 నెంబరు 5 చూడండి. సేల్స్ టు KVR ట్రేడర్స్ కడప అని క్రియేట్. ఇప్పుడు నేను సేల్స్ లోకి వెళ్తున్నా, సేల్స్ క్రియేట్ చేశాను, ఆల్ట్ సి ఇస్తున్నాను, KVR ట్రేడర్స్, సండ్రీ డెప్టర్స్. సో కడప అంటే ఆంధ్రప్రదేశ్ కదా, వానికంటూ GST నెంబర్ ఉంది 37. మీరు ఫుల్ ఇచ్చుకోండి, నేను కొంచెం ఇస్తున్నాను. ఓకే. సేల్స్ లెడ్జర్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తున్నా. సేల్స్ అకౌంట్స్, ఇది గూడ్స్ అని తీసుకోవాలి. ఓకే. ఐటమ్ ఏమున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మజా అవన్నీ ఉన్నాయి, నేను మజా ఇస్తున్నాను ఒకటి. మజా వచ్చేసి 250 ఇచ్చాడు కదా, రేట్ వచ్చేసి 500 ఇచ్చాడు. ఓకే. ఇంకో ఐటమ్ వాళ్ళు ఏంటి, నేను 100 క్రియేట్ చేసి తీసుకుంటున్నాను, ప్రజెంట్ 200, రేట్ వచ్చేసి ఒక 500 ఇచ్చాను. ఓకే. దీని కింద ప్యాకింగ్ ఛార్జెస్ ఇవ్వాలి, ఆల్ట్ సి ఇస్తున్నా, ప్యాకింగ్ ఛార్జెస్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలి. సో పర్సెంటేజ్ ఇస్తే ఈ ప్లేస్లో ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్లో ఇవ్వాలి 500. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి, CGST, GST. ఆడ ఉండే ఐటమ్స్ అన్ని ఇవ్వండి. నేను 2 ఇచ్చాను, మీరు 4, ఆడ ఎన్ని ఉన్నాయి, 5 ఐటమ్స్ ఇచ్చిన తర్వాత ప్యాకింగ్ ఛార్జెస్, CGST, GST ఇవ్వండి. సేవ్ చేస్తున్నాను. సో 50,000 దాటితే ఈవే బిల్ అడుగుతుంది కాబట్టి అడుగుతుంది. మీరు రియల్ టైం వర్క్ చేసే ప్లేస్లో అయితే చూపించేస్తున్నారు. తర్వాత 7th వన్ చూడండి, సేల్స్ టు క్యాష్. సో క్యాష్ సేల్ చేస్తున్నారు అంటే వీటికి ట్యాక్స్ ఏముండదు, ఎగ్జామ్టెడ్ గుడ్స్ అవి, ఎగ్స్, రా మెటీరియల్, పాపెడ్ అవన్నీ పక్కన దాంట్లో ఉంటాయి, మీరు అక్కడ ఇచ్చుకోండి. నేను జస్ట్ ఇక్కడ ఇస్తున్నాను 10, రేట్ వచ్చేసి రా సాల్ట్ 50 రూపీస్ ఇచ్చాను. తర్వాత కోకోనట్ 40, రేట్ వచ్చేసి 50 రూపీస్. దీనికి ట్యాక్స్ ఏమి ఉండదండి, నార్మల్గా సేల్ చేసేయండి, ట్యాక్స్ ఇవ్వకుండా సేవ్ చేసేయండి. ఓకే, డన్. సో తర్వాత నెక్స్ట్ ఏముంది, ఎక్కడ డౌట్స్ ఉన్నాయి చూడండి, కింద ఎక్కడ డౌట్స్ ఉన్నాయా, శాలరీ అడ్వాన్స్ పేమెంట్ వస్తుంది, పేమెంట్ ఆల్ట్ సి ఇస్తున్నా, శాలరీ అడ్వాన్స్ అంటే కరెంట్ అసెట్స్ తీసుకోండి. అమౌంట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ, 8,000 క్యాష్ ఇవ్వాలి. క్యాష్
తర్వాత ట్రాన్స్ఫర్ 12,000 క్యాష్ టు పెట్టి క్యాష్ అంటే F4 తీసుకోవాలి. క్యాష్ టు పెట్టి క్యాష్ కదా, ఇక్కడ 12,000 పెట్టి క్యాష్ ఆల్ట్ సి, క్యాష్ ఇన్ హ్యాండ్ ఇలా తీసుకోవాలి. తర్వాత పేమెంట్ మేడ్ బై పెట్టి క్యాష్ అంటే అన్ని పేమెంట్ తీసుకోవాలి. అంటే కన్వెయన్స్, టెలిఫోన్ బిల్లు, పోస్టేజ్, స్టేషనరీ అన్ని డెబిట్ చేసి క్రెడిట్ పెట్టి క్యాష్ చేయాలి. ఓకేనా? ఇంకా మిగతా వాటిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? శేషు గారు అండ్ శిల్ప గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డిప్రిషియేషన్ కంప్యూటర్ రాయడం కదా F7 లో పోస్ట్ చేయాలి. డిప్రిషియేషన్ డెబిట్ చేయాలి, కంప్యూటర్ క్రెడిట్ చేయాలి. యా. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటే ఏంటి? F6 లో పోస్ట్ చేసుకోవాలి. టోటల్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేది ఒకటే పదం. ఓకేనా? క్రెడిట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, డెబిట్ క్యాష్ తీసుకోవాలి. తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇది కూడా F6 తీసుకోవాలి. క్రెడిట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డెబిట్ క్యాష్ తీసుకోవాలి. ఓకే, థర్డ్ ప్రాబ్లంలో ఎలాంటి డౌట్స్ లేవు. ఓకేనా? ఉన్న డౌట్స్ నేను క్లారిఫై చేశాను. తర్వాత ఫోర్త్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. ఒకసారి ఫోర్త్ ప్రాబ్లం చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో క్లియర్గా. సింపుల్గా ఉంటుంది, ఫస్ట్ ప్రాబ్లం లాగా ఉంటుంది. రఫీ ఎంటర్ప్రైజెస్ చూడండి, ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వరుసగా 10 ప్రాబ్లమ్స్ మీరే చేయాలి. ఇంకా సెకండ్ మెటీరియల్ స్టార్ట్ చేద్దాం మనాటి నుంచి. ఫోర్త్ ప్రాబ్లంలో ఏదైనా అర్థం కాని ఎంట్రీ ఉందేమో చూడండి. ఎక్కడైనా అర్థం కాలేదా? ఏమైనా ఎంట్రీ వాటిల్లో? ఓకేనా? ఫోర్త్ ప్రాబ్లం ఓకేనా? క్లారిటీ ఓకేనా? యా, డన్. అక్కడ క్వాంటిటీ దగ్గర చూడండి, టీకే అంటే ప్యాకెట్స్, బీటీ అంటే బాటిల్స్, పీసీ అంటే పీసెస్. ఓకేనా? సో తర్వాత ఫిఫ్త్ వన్ చూడండి, ఫ్యూచర్ టెక్ కంప్యూటర్స్. ఇక్కడ అర్థం కాని ఎంట్రీ ఏమైనా ఉందా ఒకసారి చూడండి. ఐటమ్స్ అన్ని 18%. ల్యాప్టాప్స్ లో కావచ్చు, ప్రింటర్స్ లో కావచ్చు, పెన్ డ్రైవ్స్ లో కావచ్చు, ప్రతి ఐటమ్ కూడా 5%. సో ఎన్ని మొత్తం 9 ఐటమ్స్ ఉన్నాయి. 9 ఐటమ్స్ కి 18% ఇవ్వండి. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, డిస్కౌంట్ రిసిప్ట్ ఎలా అయ్యాలో ఇప్పుడు ఇంతకుముందు ప్రాబ్లంలో చూపించాను క్లియర్ గా. సో రాయచూటి అంటే ఆంధ్రప్రదేశ్, విజయవాడ అంటే ఆంధ్రప్రదేశ్. థర్డ్ ఎంట్రీ కానీ ఫోర్త్ ఎంట్రీ కానీ. ఓకేనా? ఫిఫ్త్ లో ఏమైనా అర్థం కాని ఎంట్రీస్ ఉన్నాయా ఒకసారి చూడండి, పేజీ నెంబర్ 69. తర్వాత అదే విధంగా పేజీ నెంబర్ 70 తిప్పండి. 70 తిప్పిన తర్వాత మనకి ఇక్కడ సేల్స్ టు స్మార్ట్ ట్రేడర్స్ ఒంగోలు అనే క్రెడిట్, అన్రిజిస్టర్డ్. తర్వాత కన్సూమర్ ఇద్దరు ఉన్నారు. మీరు ఐటమ్స్ క్రియేట్ చేసేటప్పుడే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేల్స్ లోకి వెళ్తున్నా, ఆల్ట్ సి ఇస్తున్నా, పర్సన్ ఎవరు అక్కడ? స్మార్ట్ ట్రేడర్స్ కదా, సన్రీ డెప్టార్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలి. ఇక్కడ రెగ్యులర్ తీసుకోకూడదు. ఆడ ఏం చేశాడు? అన్రిజిస్టర్డ్ అన్నాడు. ఇక్కడ అన్రిజిస్టర్డ్ తీసుకోండి. సేల్స్. ఓకేనా? ఇక్కడ ఉండే ఎగ్జాంపుల్స్ అయితే తీసుకుంటున్నాను. కోకోనట్ బ్రూ అని ఆడ యాసెస్ అవి ఉన్నాయి కదా, 5 ఇచ్చాను. రేట్ వచ్చేసి సంథింగ్ ఏదో ఒక రేట్ అనుకోండి. ట్యాక్స్ ఇవ్వాలి, దీని కింద డిస్కౌంట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ లో డిస్కౌంట్ వస్తే అది బిజినెస్ ఎక్స్పెన్స్, పర్చేజ్ లో ఇన్కమ్ వస్తే, పర్చేజ్ లో డిస్కౌంట్ వస్తే బిజినెస్ కి ఇన్కమ్. ఆల్ట్ ఇస్తున్నా, డిస్కౌంట్ అలౌడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ -6% అన్నాడు. ఇక్కడ ఇవ్వాలి -6 అని. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఇలా ఇచ్చుకోవాలి. ఓకేనా? యాసూస్, ఎప్సాన్, శాండిస్క్, కెనాన్, డెల్ అన్ని ఐటమ్స్ ఇచ్చి దాని కింద ఈ విధంగా ఎంటర్ చేసుకోండి. ఓకేనా? సో తర్వాత ఇంకా ఇక్కడ మీకు చూడండి, తర్వాత నెక్స్ట్ ఏముంది? 9th వన్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటే పేమెంట్ తీసుకోండి. ఇక్కడ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని తీసుకోకూడదు, శాలరీస్.
క్రియేట్ చేయలేదు కదా, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తున్నాను. శాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో ఇక్కడ 60,000 మీద 50% అన్నాడు. క్యాలిక్యులేటర్ ఆన్ చేస్తున్నా, కంట్రోల్ N, క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. 60,000 కింద చూడండి ఇంటూ ఎంత, 50/100, 30,000. తర్వాత మళ్ళీ 60,000 మీద 20%, 60,000 ఇంటూ 20/100, 12,000. మళ్ళీ 60%, 60,000 ఇంటూ 30/100, 18,000. ఇలా ఫస్ట్ 1 by 1 ఇచ్చుకోవాలి. 12,000కి ఎంత ఇచ్చాడు, ఇక్కడ 30,000 ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ 30,000 ఇవ్వండి. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏముంది, టెలిఫోన్ బిల్ కదా, క్రియేట్ చేస్తున్నా. టెలి బిల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 12,000, మళ్ళీ డెబిట్ చేస్తున్నా. ఆల్ట్ సి. నెక్స్ట్ వచ్చేసి రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 30% అంటే 18,000. క్రెడిట్ వచ్చేసి క్యాష్ తీసుకోవాలి, ఇలా ఇవ్వాలి. ఓకేనా. ఆడ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 60,000 మీద శాలరీస్ 50%, తర్వాత టెలిఫోన్ బిల్స్ 20%, రెంట్ 30%, ఇలా ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి అర్థం కాని ఏముంది, 12th one చూడండి. అమౌంట్ పే టు సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ 2 lakhs. ఇది కూడా పేమెంట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ట్ సి ఇస్తున్నా. సాఫ్ట్టెక్ కంప్యూటర్స్, ఇది సండ్రీ క్రెడిటర్స్ ఇవ్వాలి. సండ్రీ క్రెడిటర్స్, జిఎస్టీ నెంబర్ ఏముండదు. సో టోటల్ 2 lakhs ఇవ్వాలి. ఇక్కడ 2 lakhs ఇచ్చిన తర్వాత క్రెడిట్ వచ్చేసి చెక్ అన్నాడు. చెక్ అంటే ఇక్కడ ఏదో ఒక బ్యాంక్ తీసుకున్నాను. ఇక్కడ బ్యాంక్ ఏం తీసుకోలేదు కాబట్టి నేను ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తున్నాను. SBI బ్యాంక్ అని ఏదో ఒకటి, అక్కడ సిండికేట్ ఉంది కదా, ఓకే, సిండికేట్ బ్యాంక్ అకౌంట్. 25% అన్నాడండి. 2 లక్షల్లో 25% ఎంత అవుతుంది, క్యాలిక్యులేటర్ ఆన్ చేస్తా, 50,000 అవుతుంది. 2 lakhs ఇంటూ 50/100 అంటే ఎంత ఇచ్చాడు ఇక్కడ, 2 lakhs, 2 lakhs ఇంటూ 25 కదా, సారీ, 2 lakhs ఇంటూ 25/100 అంటే 50,000. ఇంకా రిమైనింగ్ 1,50,000 అనేది క్యాష్ అవుతుంది. ఇక్కడ బ్యాంక్ 50,000 ఇవ్వాలి. దాని తర్వాత క్యాష్ 1,50,000 ఇవ్వాలి. ఇలా చేయాలి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఇంకా తర్వాత నెక్స్ట్ ఏముంది, ఫర్నిచర్, మెషినరీ, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, సిసి కెమెరాస్, ఇవన్నీ ఫిక్స్డ్ అసెట్స్ అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రియేట్ చేయాలి. ఇంకా అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్, మెయింటెనెన్స్ ఛార్జెస్, ఇవి కూడా పేమెంట్ అవుతాయి. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో దాంట్లో, ఫిఫ్త్ దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా శేషు గారు అండ్ శిల్ప? యా. నెక్స్ట్ 6th one చూడండి. 6th one అన్ని సేమ్ అమ్మా, ఇంకా చెప్పేటి ఏమి ఉండవు. ఒక్కొక్క ఫ్యూచర్ ఒక్కటే యాడ్ అవుతుంది. అన్ని సేమ్, అన్ని ఏం డౌట్స్ రావు. 6th one చూడండి. 6th one లో మనకి ఇక్కడ ఏమొస్తుంది, పేజ్ నెంబర్ 71 ఓపెన్ చేయండి. ఫస్ట్ 671 ఒకసారి పేజ్ చూడండి. ఆ పేజీలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయేమో చూడండి ఒకసారి. 1 minute. పేజ్ నెంబర్ 71 లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అన్ని ఎంట్రీస్ ఓకేనా? 71 లో అన్ని ఎంట్రీస్ ఓకే కదా, ఎలాంటి డౌట్స్ లేవుగా? ఓకే. ఇప్పుడు 72 ఓపెన్ చేయండి. 72 ఒకసారి ఓపెన్ చేయండి. 72 లో 19 వన్ చూడండి. 9 పర్చేజ్ రిటర్న్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ టు రాజేష్ ట్రేడింగ్ కంపెనీ. ఆల్రెడీ పర్చేజ్ రాజేష్ అనే వాళ్ళకి సెకండ్ ఎంట్రీ చూడండి. సహారా ఎంటర్ప్రైజెస్ లో సెకండ్ ఎంట్రీ, పర్చేజ్ ఫ్రమ్ రాజా ట్రేడింగ్ కంపెనీ కడప. వాళ్ళ దగ్గర నుంచి మీరు పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేసిన తర్వాత దాంట్లో కొన్ని వస్తువులు సేల్ కాల, మీరేం చేస్తారు, రాజా వాళ్ళకు రిటర్న్ చేశారు. పర్చేజ్ రిటర్న్ అంటే మీరు ఏం చేయాలి, ఇన్వెంటరీలోకి వచ్చిన తర్వాత రిటర్న్ అంటే ఏం చేయాలి, F7 తీసుకోకూడదు, డెబిట్ నోట్ తీసుకోవాలి. పర్చేజ్లోకి వెళ్ళి ఇక్కడ అదర్ వోచర్స్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసి డెబిట్ నోట్ తీసుకోవాలి. ఇక్కడ పార్టీ నేమ్ దగ్గర ఆల్ట్ సి ఇస్తున్నాను.
రాజేష్ సన్రీ క్రియేటర్. సో ఇక్కడ పర్చేజ్ తీసుకోండి. ఇక్కడ ఉండే ఐటమ్స్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ 150 అని ఇస్తేనే రేట్ అదే పడిపోతుంది, మళ్ళీ మీరు తీసుకోవాల్సిన అవసరం లే. ఓకేనా, జస్ట్ క్వాంటిటీ ఇస్తే చాలు. ఆడ ఉండే ప్లేస్ లో నేను ఏరే ఐటమ్స్ తీసుకుంటున్నా. చూడండి రేట్ అదే తీసుకుంటుంది, కానీ ట్యాక్స్ ఇవ్వాలి కంపల్సరీగా. ఎందుకంటే మీరు పర్చేజ్ చేసినప్పుడు ట్యాక్స్ తో పర్చేజ్ చేసి, సేల్ చేసినప్పుడు ట్యాక్స్ లేకుండా పర్చేజ్, రిటర్న్ చేసినప్పుడు ట్యాక్స్ లేకుండా రిటర్న్ చేసుకుంటారా? నష్టానికి రిటర్న్ చేసుకుంటారా? చేసుకోరు కదా. సో అందుకోసం కంపల్సరీ రిటర్న్ ట్యాక్స్ కూడా ఇచ్చుకోవాలి. మీరు పర్చేజ్ చేసినప్పుడు ట్యాక్స్ తో పర్చేజ్ చేసినప్పుడు మీరు ఏవైతే ఐటమ్స్ రిటర్న్ చేస్తున్నారో అప్పుడు కూడా మనం ట్యాక్స్ తోనే రిటర్న్ చేయాలి. ఓకేనా, ఇది ఒక్క ఫ్యాంట్. ఈ ప్రాబ్లంలో 6th ప్రాబ్లంలో పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్ లో ఎంటర్ చేసుకోవాలి. చూడండి పేజ్, డెబిట్ నోట్ వచ్చింది. అదే సేల్స్ రిటర్న్ వస్తే క్రెడిట్ నోట్ తీసుకోవాలి. సేల్స్ రిటర్న్ వస్తే క్రెడిట్ నోట్ తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ 72 శిల్పా గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సెవెంత్ ప్రాబ్లం చూడండి, ఇదే లాస్ట్ 7th ప్రాబ్లం. ఇది కూడా జస్ట్ నార్మల్ ప్రాబ్లం, ఇది ఎలాంటి డౌట్స్ ఏమి ఉండవు. చూడండి ఒకసారి 7th వన్, వినయ్ షోరూమ్, డిజిటల్ కెమెరాస్, వాచెస్. సో పైన 4 ఐటమ్స్ 28 గ్రూప్స్ 28 వస్తాయి. తర్వాత 4 ఐటమ్స్ 18% వస్తాయి. ఇది అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసాం, అంటే గోవా నుంచి. IGST ట్యాక్స్ తీసుకోవాలి. ఇంకా ట్రాన్స్పోర్ట్ చార్జెస్, డిస్కౌంట్ రిసీవ్డ్ ఎలా ఇవ్వాలో మీకు తెలుసు, లాస్ట్ లో ఇవ్వాలి. ఇక్కడ సో యాక్చువల్గా టెక్నికల్ పాయింట్ చూడండి. ఇప్పుడు పర్చేజ్లో అయినా సేల్ అయినా, ఇప్పుడు పర్చేజ్లో 2 బిల్స్ వేశాను, బిల్ నెంబర్ 3 వచ్చింది. ఓకేనా, ఆ బిల్ నెంబర్ 3 పక్కన కంపెనీ పేరు రావాలి, ఏ సంవత్సరం బిల్ అనేది రావాలి. అప్పుడు ఏం చేయాలి? దాన్ని ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ అంటారు. అంటే ఇప్పుడు ఈ కంపెనీ ఏంది, ఒకసారి ఓపెన్ చేస్తాను. చందన ఏజెన్సీస్, CA/003/2122 అనే బిల్ రావాలి ఆ పేజ్ నెంబర్ దగ్గర. పర్చేజ్లో అయితే నెంబర్ 3 ఉంది, ఒకసారి సేల్స్ ఓపెన్ చేస్తే నెంబర్ 4 ఉంది. అంటే ఏంటి, బిల్ నెంబర్స్ వేసిన తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అదే తీసుకుంటుంది. అది ఎలా సెట్టింగ్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను. ఓకే డన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఆల్టర్ లేక్ వెళ్ళాలి. ఆల్టర్ లేక్ వెళ్ళిన తర్వాత ఓచర్ టైప్ లేక్ వెళ్ళాలి. ఓచర్ టైప్ లేక్ వెళ్ళిన తర్వాత ఆల్రెడీ పేమెంట్, రిసిప్ట్, పర్చేజ్, సేల్స్ ఇవన్నీ వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే దాంట్లోనే ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఫస్ట్ పర్చేజ్ సెలెక్ట్ చేసుకో, జస్ట్ టైప్ చేయి పర్చేజ్ అని. పర్చేజ్ని సెలెక్ట్ చేయి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ యూజ్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్, ఈ ఆప్షన్ ఎస్ పెట్టండి. ఎస్ పెట్టిన తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది బాక్స్, స్టార్టింగ్ నెంబర్. ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ వచ్చేసి 3 ఇవ్వండి, లేకంటే 1 ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు, 1 ఉండండి. విడ్త్ ఆఫ్ న్యూమరికల్ పార్ట్ అంటే 3 ఇవ్వండి. అంటే 001, 002, 003 అంటే 100 దగ్గరకు వచ్చేసరికి 100 వస్తుంది కదా, తర్వాత 101, 102 అని. అందుకోసం జీరోస్ 2-3 ఎక్స్ట్రా పెట్టుకుంటాను. ఫ్రీఫిల్ విత్ 0 ఈ ఆప్షన్ వేసి పెట్టండి. రీస్టార్ట్ నెంబరింగ్ 1 ఏప్రిల్. ఓకే డన్. ఇక్కడ ప్రిఫిక్స్ ఇక్కడ వచ్చేసి CA, ఇక్కడ ఇయర్ ఇవ్వాలి, 14 ఇవ్వండి. ఇక్కడ CA స్లాష్ క్యాపిటల్ ఇవ్వండి, స్లాష్. ఇక్కడ 14 ఇవ్వండి, ఇక్కడ స్లాష్ 2122 ఇలా ఇచ్చుకోవాలి. సేవ్ చేస్తున్నా. సేమ్ సేల్స్ కూడా అలాగే ఇవ్వండి. సేల్స్ ఆటోమేటిక్ కింద యూజ్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ ఈ ఆప్షన్ వేసి పెట్టండి. ఇక్కడ 3 ఇవ్వండి, ఈ ఆప్షన్ వేసి పెట్టండి. 14 ఇవ్వండి, CA స్లాష్ 14, ఇక్కడ 21 స్లాష్ ఇవ్వాలి, ఫస్ట్ స్లాష్ 2122. ఈ CA స్లాష్ కు మధ్యలో స్లాష్ 2122 కి మధ్యలో ఆ పక్కన నెంబర్ వస్తుంది.
కంట్రోల్ ఏ సేవ్, కంట్రోల్ ఏ సేవ్. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓచెస్లోకి వెళ్తున్నా. ఇక్కడ చూసారా, పర్చేజ్లో కానీ సేల్లో కానీ CA 004/2122 అని వచ్చింది. ఇప్పుడు పర్చేజ్లోకి వెళ్తా, CA/003/2122 వచ్చింది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక బిల్లు వేస్తున్నాను నార్మల్గా, ఒక ఐటెం తీసుకొని సేవ్ చేస్తున్నా, కంట్రోల్ ఏ. ఇప్పుడు బిల్ నెంబర్ 3 ఉంది కదా, కంట్రోల్ ఏ ఇచ్చి సేవ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, బిల్ నెంబర్ 4 వచ్చింది, అంటే ఆటోమేటిక్ తీసుకుంటుంది, అంతే కదా. కంట్రోల్ ఏ. ఇప్పుడు 5 పోయింది, 4 పోయింది, 5 వచ్చింది. మళ్ళీ ఇక్కడ KVR చూడండి, 6 వచ్చింది పర్చేజ్లో. సేల్స్లో కూడా వెళ్తున్నా. ఇప్పుడు 4 బిల్ ఉంది కదా, క్యాష్కి సేల్ చేస్తున్నా, కంట్రోల్ ఏ. ఇప్పుడు 4 పోయింది, 5 వచ్చింది చూడండి. ఇప్పుడు మళ్ళీ నిర్మలా మర్చెంట్స్, కంట్రోల్ ఏ. చూసారా, 5/6 వచ్చింది. ఇప్పుడు ఒకసారి డే బుక్ వెళ్దాం. డే బుక్లో వెళ్తున్నా. ఇక్కడ చూసారా, అన్నిటికీ CA వచ్చింది. సేల్స్ కానీ పర్చేస్ కానీ సేమ్ నార్మల్గా మొత్తం వచ్చేసాయి. ఇప్పుడు వాటిని మళ్ళీ తీసేయాలి అంటే ఏం చేయాలి? మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, ఆల్టర్లోకి వెళ్ళాలి, ఓచర్ టైప్, ఫస్ట్ పర్చేజ్ ఓపెన్ చేయి, యూజ్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ వేసి దీన్ని 0 పెట్టేసి, యాషన్ నో పెట్టేసి, ఇక్కడ స్పేస్ ఇవ్వి, స్పేస్ ఇచ్చి ఎంటర్ ఇచ్చేయి, స్పేస్ ఇచ్చి ఎంటర్, కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ సేల్స్, యూజ్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ చేసి ఇక్కడ 0, యాషన్ నో పెట్టి స్పేస్, కంట్రోల్ ఏ సేవ్, ఎస్కేప్. ఒకసారి డే బుక్ చూడండి. ఇప్పుడు అన్నీ చూడండి, నార్మల్గా వచ్చేసాయి. 1 2 3 4 5 సేల్స్, పర్చేస్ కూడా 1 2 3 4 5 అవన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఒకసారి మీరు ఓచెస్లోకి వెళ్ళినా నార్మల్గా వచ్చేస్తాయి చూడండి. సేల్స్లో 6 నెంబర్ వచ్చింది, పర్చేజ్లో 6 నెంబర్ వచ్చింది. అంటే ఇప్పుడు CA/2122 రావు, ఎందుకంటే అది తీసేసాం కాబట్టి. ఓకేనా? ఈ విధంగా మనము నెంబరింగ్ అనేది డిఫాల్ట్గా, ఒకవేళ కస్టమర్స్ మనం ఇచ్చేటప్పుడు మన పలానా కంపెనీ మనది కూడా తెలియాలి అన్నప్పుడు మనం ఈ విధంగా ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా? సో అది ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీ డౌట్స్? మీకు డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. యా, గుడ్ నైట్. ఓకే, గుడ్. సో టుమారో రిమైనింగ్ ప్రాబ్లం డిస్కస్ చేసుకున్నాం. మన్నాటి నుంచి సెకండ్ మెటీరియల్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి.